ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. ఇంత ప్లేస్ మామూలుగా రోజు నేను చెప్తాను దీనివల్ల వేస్తాం చూడవచ్చు. వెంకటేశ్వర ఈరోజు ఈ అలిపల్లి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైల్ రాయి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహంలో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేశాం. అదేవిధంగా శ్రీవారిమెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లు పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందకి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్లో అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు పెట్టి ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సింటమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా